హాయ్ అండి అందరూ. ఈరోజు మా అబ్బాయి షణ్ముఖ్ బర్త్డే అండి. ఈరోజు బర్త్డే అని మేము హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నామండి. అదిగోండి చూడండి, అదే టెంపుల్, జగన్నాథ స్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. ఇదిగోండి ఇక్కడ మా వారు మా పిల్లలు కొబ్బరికాయ కొడుతున్నారండి. అక్కడ చూడండి, చుట్టూ గోడల చుట్టూ బొమ్మలు, ఏ దేవునికి సంబంధించిన ఆ బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, అలా కనిపిస్తూనే ఉన్నాయి. అగోండి ధ్వజస్తంభం దగ్గర నుండి కనిపిస్తుంది, అదే జగన్నాథ స్వామి టెంపుల్. చుట్టూ గుడ్లండి, మధ్యలో స్వామివారు. చాలా బాగుంది చూడటానికి. ఇగోండి మేము గుడి లోపలికి వెళ్తున్నాం. మా అబ్బాయి మెట్లు ఎక్కుతున్నాడు. ఎండ చాలా గట్టి కొడుతుందండి. వాడు అలా కాలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అగోండి స్వామివారు, జగన్నాథ స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా. గుడి దర్శనం చేసుకున్న కిందకు వస్తుండగా కింద ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. తర్వాత నవగ్రహాలు ఉన్నాయి. అలా రెండు చూసుకొని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంది, అక్కడ కూడా చూసుకొని ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు కూడా ఉంది, అక్కడ కూడా చూసుకొని వస్తున్నామండి. ఎండ మాత్రం చాలా అంటే చాలా బాగా పుడుతుందండి. ఇగోండి ఇదంతా చుట్టూ ప్రహరీ చుట్టూ బొమ్మలు చాలా బాగున్నాయండి. బొమ్మలు అయితే మాత్రం, గుడి మాత్రం చాలా బాగుందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము చాలా రోజుల నుండి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అని ఎండ ఎక్కువగా ఉందని ఇంక ఇక్కడికి వచ్చామండి. చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా నీడగున్నప్పుడు వస్తే, చల్లగున్నప్పుడు వస్తే ఇంకా బాగుంటుందండి. ఇగోండి జగన్నాథ స్వామి బయటను కూడా ఇలా అందరూ చూసుకోవడానికి, దగ్గర నుంచి చూసుకోవడం కోసం అని ఇక్కడ ఇలా ప్రతిష్ఠించారు అనుకుంటున్నాను. గోడల నిండా బొమ్మలు చాలా అంటే చాలా. జగన్నాథ స్వామి వారు చూడండి ఎలా కనిపిస్తున్నారు. ఇగోండి బయట నుంచి ఇలా చూస్తే గుడి అంతా ఇలా ఉంటుందండి. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. నాకు మా వారికైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. కానీ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాం. ఇలా అలా వచ్చేసాం. కానీ కొంచెం వీడియోలు తీసాను. వీడియోలు తీసిన మేరకు మీకు వీడియోలు పెట్టానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలా వీడియోస్ అన్నీ తీసుకున్నాక ఆ గుడ్లన్నీ చూసి వీడియోస్ అన్నీ తీసుకున్నామండి. చాలామంది జనాలు సండే కానీ హైదరాబాద్లో మాత్రం సండేనే ఎక్కువ మంది జనాలు వస్తుంటారండి. మిగిలిన రోజులు అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతుంటారు కానీ సండేనే వస్తుంటారు. అగోండి రథము అన్నీ అక్కడ అలా చూపించారండి. ఇగోండి మేమైతే మాత్రం ఫొటోస్ తీసుకున్నామండి. గుడి బ్యాక్ సైడ్ నుండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. మేము మా వారు మా పిల్లలు కలిసి ఫొటోస్ అయితే మాత్రం తీసుకున్నాం. మా వారికి ఫోటోలు తీయమంటే అస్సలు తీయడానికి ఇష్టపడరండి. ఏదో అలా కొంచెం తీశారు అంతే. ఆ తీసిన మేరకు ఫొటోస్ అయితే మాత్రం పోస్ట్ చేశానండి. గుడి మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళండి, నచ్చితే వెళ్ళండి. ఇగోండి ఇదైతే మాత్రం గుడి బ్యాక్ సైడ్ అండి. మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము, మళ్ళీ మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ మా బైక్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి వస్తాం. ఈసారి ఎప్పుడు వెళ్ళినా ఫ్రంట్ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అప్పుడు వీడియోస్ ఇంకా బాగా తీసి పెడతాం. సరేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.